ఏపీటీఎఫ్ 1938 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మునేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ 1938 పోరుబాట నిరసన ధర్నాలు నిర్వహించినట్లు అధ్యక్షులు ఎస్ఎన్ మునేశ్వరరావు తెలిపారు. ఈ పోరుబాట ధర్నా శిబిరాన్ని డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఎన్ వెంకటరమణ, జీవి సత్యనారాయణ, కొంకి రాజమణి, జి వెంకటేశ్వరరావు, వీధి రాజశేఖర్, మోర్తా రాజశేఖర్, రేవు తిరుపతిరావు, పి మోహన్ రావు, జి రవికుమార్, కె రత్నంరాజు, కె వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, ఎన్ శ్రీను, కాశీ విశ్వేశ్వరరావు, సతీష్, ఎన్వి రావు, ఎన్ గంగాధర్రావు, రమణలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయ వృత్తి అయితే ఈ ఉపాధ్యాయులు ఆ అల్లరిని కంట్రోల్ చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది. అలాగే నేను కూడా ఎంతో చక్కగా చెప్పేవారు. వాళ్ళు మమ్మల్ని ఈ హై స్కూల్స్లో విలీనం కూడా చేయడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే పేద బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి విద్య అనేది చాలా వరకు అందుబాటులో లేదనేది కూడా మా సర్వేలో కూడా చాలా విషయాలు నేను గ్రహించాను. ఎందుకంటే గ్రామం నుంచి విలీనం చేసిన హై స్కూల్కి పిల్లలు అమలు కోసం రోజు పోరుబాట పట్టిన ఉపాధ్యాయులందరికీ ఏపీటీఎఫ్ పాత్రలో పోరుబాట పట్టిన ఉపాధ్యాయులందరికీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, మేధావులుగా బాధ్యత కలిగినటువంటి గురువులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి గురువులే ఈరోజు రోడ్డెక్కి పోరాడవలసిన జీవి సత్యనారాయణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి. మరి ఈరోజు రాష్ట్ర ఏపీటీఎఫ్ 1938 శాఖ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ 1938 ఏపీటీఎఫ్ శాఖ నిర్వహించినటువంటి పోరుబాట నిరసన ధర్నా కార్యక్రమం మరి ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ దగ్గర నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు పెండింగ్ పెట్టి అనేకమైనటువంటి ఆర్థిక అంశాలు కానీ, సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ మరి పెండింగ్లో పెట్టడం జరిగింది. మరి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు వెంటనే మరి ప్రభుత్వాలు మరి ఆయా ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మరి వెంటనే చెల్లించాలని మరి ఈరోజు ఏపీటీఎఫ్ 1938 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఏదైతే మాకు ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు పిఆర్సీ వేస్తామన్నారు, వచ్చిన వెంటనే మేము ఐఆర్ చెల్లిస్తామన్నారు, సమయానికి డిఏలు ఇస్తామన్నారు. మరి ఆ రోజున ఏదైతే ప్రభుత్వాన్ని దింపడానికి మీరు ప్రజలతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క మరి మీరు కోరారో మరి దానికి మేము మద్దతు ఇచ్చి మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక కుటుంబ వ్యక్తులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిఏలు మీరు సక్రమంగా సత్వరమే చెల్లించాలని, 12 పిఆర్సీని వెంటనే మీరు వేయాలని, ఈలోపు ఐఆర్ 30% ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి మరి డిఏల్ని ప్రకటించాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి అనేక ఆర్థిక అంశాలు సరెండర్ లీజులు కానీ, పిఎఫ్ అమౌంట్లు కానీ మరి ఖచ్చితంగా ఉపాధ్యాయులకు మీరు సత్వరమే రోడ్డు మ్యాప్ ప్రకటించి సత్వరమే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి 12 విభాగాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి ఎంటీఎస్ ఉద్యోగులు, అలాగే సిఆర్ఎంటీ ఉద్యోగుల యొక్క న్యాయమైన హక్కుల్ని, డిమాండ్లని మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కోనసీమ జిల్లాకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అమలాపురంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకి పిలుపునిచ్చినటువంటి రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ
మరి ఉపాధ్యాయులందరూ కూడా, మా సంఘ ఉపాధ్యాయులందరూ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆర్థికంగా బకాయి పడినటువంటి వాటిని వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పిఆర్సి ఇప్పటి వరకు 12వ పిఆర్సి ఒక కమిటీని కూడా నియమించలేదు. సుమారు 2 సంవత్సరాలు అయిపోతుంది. అది నియమించి 12వ పిఆర్సి ఇవ్వాలని, అలాగే ఈ లోపల 30% ఐఆర్ ఉద్యోగులకు అందివ్వాలని, అలాగే కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు చేయాలని, ఇలా అనేక డిమాండ్స్తో సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంచుమించు 12 విభాగాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇంచుమించు 23 రోజులు సమ్మె చేశారు. వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి వేతనాలు లేవు. వాళ్ళకు కూడా మరి ప్రభుత్వం న్యాయం చేయాలని మేము మా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఉద్యోగులు అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ గత ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయటం లేదని గత ప్రభుత్వం ఇప్పుడు ఓడిన ప్రభుత్వం ఇప్పుడు చెబుతుంది. ఏ ప్రభుత్వాన్ని ఉద్యోగులు నమ్మాలో తెలియలేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వానికి ఒక కుటుంబం లాంటిది ఉద్యోగ వ్యవస్థ కూడా. మాకు కూడా పిల్లలు ఉంటారు, మేము కూడా జీవనోపాధి సాగించాలి. కాబట్టి ఆర్థిక బకాయిలు వెంటనే, ఆర్థిక బకాయిలు అంటే మీరు అనుకుంటారు మేమేమో గొంతెమ్మ కోరికలు కోరుతున్నామేమో అని. ఆర్థిక బకాయిలు గొంతెమ్మ కోరికలు కాదండి, అవి ప్రభుత్వం ఇస్తానన్నవి. ఇక మేము దాచుకున్నటువంటి సరెండర్ లీవ్ మా కష్టార్జితం. మేము 2022లో సరెండర్ లీవ్ పెట్టాం. మేము ఇప్పటి వరకు సరెండర్ లీవ్ రాలా.